ఆంధ్రదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో గురువారం దర్శి డీఎస్పీ ఎన్ నాగరాజు దర్శి నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీల నాయకుల్ని ప్రతినిధులను సమావేశపరిచి అభ్యర్థులు ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో, అలాగే నామినేషన్లు వేసేటప్పుడు ఎటువంటి నిబంధనలు పాటించాలో స్పష్టంగా తెలియజేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎన్నికల కోడ్ నిబంధనల్ని వ్యతిరేకించినట్లే అవుతుందని, తగిన చర్యలకు గురి కావాల్సి వస్తుందని తెలిపారు. సమావేశంలో సిఐ ఎం శ్రీనివాసరావు, ఎస్ఐ ఏ శశికుమార్, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మనం రాబోయే ఎన్నికల పోలింగ్ సందర్భంగా 18 నుంచి నామినేషన్స్ పర్వం స్టార్ట్ అయింది. ఈ నామినేషన్స్ 25th వరకు ఉంటుంది. ఆ తర్వాత స్క్రూటినీ 28 ఫైనల్ లిస్ట్ వస్తుందనేది మీ అందరికీ తెలుసు. మరి ఇందులో భాగంగా ఏ రోజైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ చేసిందో ఆ రోజు నుంచి కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది అనే విషయం కూడా మీకు తెలిసింది. అయితే ఇప్పుడు మనము ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్ తీసుకుంటే నామినేషన్ ఒక పార్ట్, ఎలక్షన్ క్యాంపెయిన్ వీరు తిరిగే విధానంలో ఒక పార్ట్, పోలింగ్ రోజు ఏం చేయాలండి ఒక పార్ట్, పోలింగ్ తర్వాత ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి మీరు పొలిటికల్ పార్టీస్ నేను ఉన్నారు కాబట్టి అభ్యర్థుల తరఫున మరి పోలీస్ సైడ్ నుంచి మా రిక్వెస్ట్ ఏంది, మేము చెప్పే కొన్ని మాటలు మీరు తూచా చెప్పక ఆచరించి మరి పీస్ఫుల్గా ఫెయిర్గా ఎలక్షన్స్ జరిగేటట్లు కోఆపరేట్ చేయమనేసి మొదట మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ మనము రేపటికి సంబంధించి మన వైసీపీ అలాగే బీజేపీ వారు, రెండోది వచ్చేసి జనసేన వారు, ఈ ముగ్గురు కూడా నామినేషన్స్ చేస్తున్నారు. మీరు రేపలేదు కదా? ఓకే, థ్యాంక్ యూ, మంచి పని చేశారు. ఓకే, టైమింగ్స్ వచ్చేసి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మార్నింగ్ 9కి రాజంపేటలో స్టార్ట్ అవుతుంది సార్. ఇక్కడికి వచ్చేసరికి టౌన్లోకి వచ్చేసరికి ఓకే, సెంటర్కి వచ్చేసరికి 1:15 to 1:19కి నామినేషన్ టైం. సో 1:50 to 1:30 మధ్యలో 1 to 1:30 లోపు నామినేషన్. 1 to 1:30. ఓకే, మీరేమనుకుంటున్నారండి? మేము 9:30కి ఎల్పీ రోడ్ నుంచి బయలుదేరుతాం సార్. 12 బిలో మాది. 12 బిలో మీది. సో అప్పుడు మీరు వేసేసి పోయినాక వీళ్ళని సరిపోతుంది, టైం పడుతుంది, దీనికి ఏం క్లాష్ రా. ఇంకెవరైనా నామినేషన్స్ వేసేవాళ్ళు ఉన్నారా? ఇలాగే లేదా కాబట్టి రెండే రేపు. సరే, సో ఫస్ట్ మనం ఇప్పుడు రేపు నామినేషన్స్ గురించి ఫస్ట్ మనము కోడ్ కింద ఎలా నామినేషన్స్ వేయాలనేది మీరు ఇట్లాంటి బుక్కులు మీకు చదువుంటారు, లేకపోతే మీకు ఆర్ఓ గారు కూడా ఇచ్చుంటారు నోటీసులు. బట్ ఇవ్వకపోయినా కూడా మీరు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. నెంబర్ 1, ఇప్పుడు మనకు వైసీపీ వాళ్ళు రేపు 1 నుంచి 1:30 వరకు నామినేషన్స్ ఉందని చెప్పారు. అయితే వీళ్ళు రాజంపల్లి నుంచి పొజిషన్గా వచ్చి తర్వాత నామినేషన్స్ వేస్తారు అని అన్నారు. బిఫోర్ దట్ మీరు ప్లాన్ చేసుకోండి. మీరు శ్రీనివాస్ గారు, మీ పేరు రాజశేఖర్ గారు, మీరు ప్లాన్ చేసుకోండి. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎంత కంప్లీట్ చేసి బయట వస్తారు? 12:30 కంప్లీట్ చేస్తాం. 30 కంప్లీట్ అయిపోద్ది. 12:30 కంప్లీట్, మళ్ళీ దాని మీద దాటద్దండి. రైట్, ఓకే, ఇది క్లారిటీ ఉంది. సో మీకు కూడా క్లారిటీ, ఇన్ కేసు ఒక 5 నిమిషాలు అటు ఇటు కూడా క్లాష్ రాకూడదు. సో మీరు ఎక్కడి నుంచి వస్తారన్నారు? ఎల్పీ రోడ్ సార్. ఎక్కడిది? నంబేల్పల్లి రోడ్ సార్, లాస్ట్ నుంచి. కుర్చాడు రోడ్డు. ఎల్పీ రోడ్ పొదులు రోడ్డు కాదు. మెయిన్ రోడ్ కాదు సార్. రైట్, ఓకే, మంచిది. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు వచ్చేసి మీరు గమనించాలి. ప్రధానంగా మీకు ఆర్ఓ గారు ఏ వెహికల్స్ అయితే ఇచ్చారో ఆ వెహికల్స్ నెంబర్స్ డిస్ప్లే ఉండాలి, విత్ కాపీస్ మీతో పెట్టుకోవాలి. దానికి డిఎస్పి యొక్క పర్మిషన్ ఉంటుంది, మైక్ పర్మిషన్. సో అది పెట్టుకున్న వాహనాలు మీరు నడిపించాల్సి ఉంటుంది. అదర్గా వాహనాలు, ఎలాంటి పర్మిషన్ లేని వాహనాలు ఈ పొజిషన్లో అనుమతించబడవు. క్లియర్? అలా మీరు ప్రవేశించితే ప్రతిదీ ఇప్పుడు నేను చెప్పాను, ఎంసీసీ
ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు కానీ, వీడియో సర్వేలెన్స్ టీమ్ కానీ, వీళ్ళందరూ కూడా మాతో పాటు తర్వాత లోకల్ పోలీస్ వీళ్ళందరూ కూడా నిఘా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా వీడియో చేయబడుతుంది. సో కాబట్టి దాన్ని ఇప్పుడే మీరు ప్లాన్ చేసుకొని ఎలా చేసుకుంటే బాగుంటుందని ప్లాన్ చేసుకోండి. ఒకటి. తర్వాత ఊరేగింపు వచ్చిన తర్వాత 500 మీటర్లు మేము మార్క్ చేస్తాం. మనకి ఎంఆర్ఓ ఆఫీస్ కాబట్టి ఎంఆర్ఓ ఆఫీసు అన్ని డైరెక్షన్ ఇచ్చేసేయండి. 500 మీటర్స్లో మీ వెహికల్స్ స్టాప్ చేసేయాలి. ఏవైతే పర్మిషన్ వెహికల్స్ మీరు క్యాండిడేట్తో పాటు వస్తారో ఊరేగింపుగా వాళ్ళందరూ అక్కడ ఆగిపోవాలి. ఓన్లీ క్యాండిడేట్తో పాటు సపోర్ట్ చేసేవాళ్ళు 4 పర్మిషన్ ఉంది మనకు. వాళ్ళ మాత్రమే దయచేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. 100 మీటర్స్ వచ్చేటప్పటికి ఇక అసలు ఏమి ఉండకూడదు అక్కడ. ఓన్లీ ఈ 1+4 మాత్రమే కనిపించాలి. మీకు అర్థమవుతుంది కదా? చెప్పండి. అలాగే మీరు కూడా. కాబట్టి అక్కడ మీరు నామినేషన్ కంప్లీట్ అయ్యేసి బయట వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏదో మరి అక్కడ టెంట్లు వేస్తున్నారు. ఏ పర్పస్ వస్తున్నారు? ఓకే, సరే, ఓకే, దాన్ని మన చేతిలో కాబట్టి సరే. అయితే ర్యాలీ ఒకవేళ మీరు బై ఫుట్ మీకు తీస్తున్నప్పుడు స్లోగన్స్ మీకు సంబంధించి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మీ ప్రచారంలో భాగంలో ఉండాలి తప్ప ఇతరులుగా కనిపించిన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి ఎలాంటి యాంటీ స్లోగన్స్ ఉండకూడదు. తర్వాత అలా యాంటీస్ మొత్తం వెయిట్ చెట్టు వీడియో చేయబడుతుంది. సో కాబట్టి ముందు జాగ్రత్తగా మేము చెప్తున్నాం. వచ్చి కార్యకర్తల్ని ఎవరైతే వస్తారో వాళ్ళు మద్యంలో చేసి వాళ్ళు ఇంటాక్సికేట్ స్టేట్ అంటే తాగిన మత్తులో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే ఆ బరువంతా మీకే అవుతారు. కాబట్టి దయచేసి అలాంటి దానికి దూరంగా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. మీరు ఎవరైతే ర్యాలీకి ఆర్గనైజ్ చేస్తారో లేకపోతే వీళ్ళు ఉంటారో, ఇప్పుడు మేము క్యాండిడేట్ ఇవన్నీ చూసుకోలేదు, మీతో మీరు చూస్తారు కదా, మీరేం చేయాలంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేసి పోలీస్ ఏదైనా చెప్పితే దాన్ని సావధానంగా ఆలోచించాలి. అందులో న్యాయంగా కూడా మీకు తెలుసు కదా, మేము కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా చెప్తాం. సో ఏదైనా ఉంటే మనకి అడ్జస్ట్మెంట్స్ వాళ్ళు చెప్పినప్పుడు కూడా మీరు ఆలోచించాలి. ఆలోచించకపోతే ఏం చేసి స్ట్రైట్ అవే కేసులు నమోదవుతాయి. ఎవరికైనా కూడా స్ట్రైట్ అవే కేసులు నమోదవుతాయి. వైలేషన్ ఇమీడియట్గా అరెస్ట్ చేయబడతారు. కోడ్ వైలేషన్ కింద కేసులు రిజిస్టర్ చేయబడతాయి. నేను మొన్న ఇప్పుడు మందులో చెప్పకూడదు కానీ మీ సైడ్ నుంచి మొన్న మేము చెప్పాం. మరి మీరు అగైన్ డూయింగ్ వాళ్ళు ఆల్రెడీ అబ్జర్వర్స్ వచ్చి వీడియో తీసుకున్నారు అవన్నీ. సో కాబట్టి ఈ విధంగా మీరు సహకరించవలసి ఉంటుంది. నామినేషన్స్ అయిన తర్వాత కూడా మీరు మరి భోజనాలు ముందు పెట్టుకుంటారో తర్వాత పెట్టుకుంటారో, సో కొంతవరకు మనం దాన్ని చూద్దాము. అక్కడ కూడా ఏం న్యూసెన్స్ రాకూడదు. తర్వాత మేము 500 మీకు మార్క్స్ చేసిన తర్వాత ఆ కంట్రోల్ చేసుకుని మెజారిటీ మీ లీడర్సే చూసుకోండి. 100 మీటర్స్ని మీరే చూసుకోండి. గోడ దాటి మళ్ళీ తాలూకా ఆఫీసులోకి వచ్చే దానివల్ల ప్రయోజనం అయితే నాకేం కనిపించలేదు. ఎందుకంటే ఎంత డీసెన్సీగా వెళ్ళి మీరు నామినేషన్స్ చేసుకొని ఎంత డీసెంట్గా వచ్చేసి మీరు ప్రచారం మొదలు పెట్టుకుంటే అంత చక్కగా ఉంటుందనేది నా అభిప్రాయం. సో నేను ఇప్పుడు ఇంత మీకు మీ మైండ్కి నేను ఎక్కించి మీరు వైలెంట్గా మీరు లేదా వైలేషన్ కింద వెళ్ళిపోతే మేము పోలీసు కూడా కఠినంగా ఉంటాము. దాంట్లో 2 ఆలోచన ఏం లేదు. దయచేసి మీరు కోఆపరేట్ చేయాలి. మా సైడ్ నుంచి మీకేం లేదు. ఇది మేజర్గా. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది రేపు నామినేషన్ సంబంధించి ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ క్యాన్వాస్ సంబంధించింది కూడా మనం మీరు గమనించాలి. ఉదయము 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. అంతకన్నా ఆ పీరియడ్ లోపల తప్ప మిగతా పీరియడ్లో చేస్తే కూడా కోడ్ వైలేషన్స్ కింద కేసులు నమోదు చేయబడతాయి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మేము ఒక పోలీసే కాకుండా డిఫరెంట్ వింగ్స్, మల్టీ ఎంప్లాయీస్, రకరకాల డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా కలిసి ఒక టీమ్స్ ఫామ్ చేశారు. మీ దృష్టికి వచ్చి ఇప్పటికి గమనించుంటారు. సో కాబట్టి వాళ్ళందరూ కలిసి కోఆర్డినేషన్ చేస్తారు. సో కాబట్టి అది కూడా మీరు గమనించాలి. అందులో కూడా మీరు ఎన్నికల ప్రచారంలో కూడా ర్యాలీ ఊరేగింపులు ర్యాలీ అంటే పొజిషన్లో పోతుంటే
రోడ్ షో అంటారు కదా, రోడ్ షో పోతున్నా రోడ్ షోకి పర్మిషన్ తీసుకోవాలి. అలాగే బహిరంగ ప్లేసుల్లో మీరు మీటింగ్ కండక్ట్ చేయాలంటే అందులో ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత సభలు కానీ, అంటే సభలంటే మీటింగ్ అంటే సరిపోతుంది, ఇది కూడా మీరు జాగ్రత్తగా మా దగ్గర పర్మిషన్ తీసుకొని చేయవలసి ఉంటుంది. మేమైతే రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా కింద రాస్తుంటాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదవండి మీకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు. మీకు ఇంకోటి కూడా గుర్తు తెలియాలి, 30 పోలీస్ యాక్ట్ ఒకటి అమల్లో ఉంటుంది. 30 పోలీస్ యాక్ట్ అమలు అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఎవరైనా సభలు కానీ సమావేశాలు కానీ చేయవలసి ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళు ప్రయర్ పర్మిషన్, ముందస్తు అనుమతి పొందాలి. ఎస్డిపిఓ, ఒక్కొక్క ఎస్డిపిఓ అంటే సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, నా ర్యాంక్ ఆఫీసర్, డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వచ్చు. కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అందులో క్లియర్గా మా ప్రోగ్రాం పలానా రోజు, తారీఖు, డేటు, టైమింగ్స్ ఇవ్వాలి. ఆ ఇచ్చిన తర్వాత ప్లేస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నట్టు కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఇలా నీట్గా ఇవ్వాల్సి ఉంటుంది. నీట్గా ఇచ్చిన తర్వాత కూడా మేము మీరిచ్చే అప్లికేషన్స్ అన్ని కూడా మేము డేట్ వైజ్ రిసీవ్ చేసుకుంటాం. ఎర్లీగా వచ్చిన వాళ్ళ కన్సిడరేషన్ చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో స్టేట్ లీడర్స్, సెంట్రల్ లీడర్స్ పార్టీ పరంగా వచ్చినప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేది మన సమన్వయంతో కూడి ఉంటుంది. ఏదేమైనా మీ వరకు మీకే మేము ముందు ఇచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం. ఏ పార్టీ తరఫున కాబట్టి అవి అట్లా ఆటోమేటిక్ నడిచిపోతుంది. ఇచ్చిన తర్వాత కూడా ఏమైనా చేంజెస్ ఉంటే అది కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకోటి మనకేంటంటే, ఇప్పుడు ఈ ఊరేగింపుల్లో కానీ రేపు నామినేషన్స్ వేసేటప్పుడు వీరంతా కూడా ఒక ప్రొసెషన్ తీస్తూ ఈ క్రాకర్స్, డ్రమ్స్ కొడతారు. అది పరిమితి. అక్కడ వీళ్ళగా ఒక్క ప్లేస్ నిన్నుకొని అక్కడ క్రాకర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే. డ్రమ్స్ అంటే కొంత రీజనబుల్ గా పోండి అంతే కదా. సో రీజనబుల్ పోండి. ఈ క్రాకర్స్ ఏంటంటే మనకు ఇళ్ళ మీద పడితే సమ్మర్, ఇది మనకు ఇళ్ల మీద పడ్డ వల్ల ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మొన్న కూడా చిన్న ఈ విషయం అయింది మనకు శ్రీనివాస కళ్యాణ్ ఇంత రవలు వెళ్ళేసి ఈ గోల్సెట్ పట్టగట్టిన వెళ్ళేసి పడితే ఆటోమేటిక్ అంటుకుంటాయి, బాగా డ్రై అయిపోయింటాయి. కాబట్టి అది కూడా మీరు గమనించుకోవాలి. సో క్రాకర్స్ ఎవరైతే పనులు చేస్తారనుకున్నారో వాళ్ళు బియాండ్ లిమిట్స్ లో ఉండాలి. ఒకే ఒక ప్లేస్ ఎన్నుకోవాలి, అక్కడ మాత్రమే చేసుకోవాలి. దాన్ని ఆర్గనైజ్ ఎవరు చేస్తారో లీడర్ మీదనే, ఆ క్యాండిడేట్ మీద, క్యాండిడేట్ తరఫున ఉన్న ఇంపార్టెంట్ సెకండ్ ఎవరు చూస్తారో వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేపు అక్కడ ఏదైనా ఇది ప్రాబ్లం అయితే కూడా అది మీకే ఫిక్స్ అవుతుంది. సో ఇది మనకు. తర్వాత ఇక మీరు ఎన్నికల ప్రచారములో అనుమతించిన వెహికల్స్ వాడాల్సి ఉంటుంది, టైమింగ్స్ అలా వాడాల్సి ఉంటుంది. ఇది మీరు పరిగణలో పెట్టుకొని తర్వాత ఫోర్ డే ముందు 48 hours మనకు ప్రచారం నిలిపివేయబడుతుంది. ఆ విషయం అందరికీ తెలుసు, ఎవరు కొత్తగా నేనేం చెప్పేది ఏం లేదు, అందరికి తెలిసిన విషయమే. కాబట్టి అది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సింది. 48 hours ముందు చేయవలసి ఉంటుంది. అక్కడ ఒకటి 48 తర్వాత నిలిపేసిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారం ఎలాంటి పరిస్థితుల్లో జరగవచ్చు. మరి అలా అండర్ కరెక్ట్ ఎట్లా జరుగుతున్నది పక్కన పెడితే మా వ్యూలో వస్తే ఇవన్నీ టీమ్స్ అన్ని కూడా వారినిగా ఉంటుంది. అది కూడా మీరు దృష్టికి ఇస్తున్నాం. సరే, 4 డే రోజు వచ్చేసేటప్పటికి 144 సిఆర్పిసి అమల్లో ఉంటుంది. మరి 144 సిఆర్పిసి ఏం చెప్తుంది కదా అంటే, ఎవరైనా నలుగురు కానీ అంతకన్నా ఎక్కువ మంది గుమ్ముకూడి ఉండటం నిషేధించడమే. 4 డే ఉదయం మీరు ఉదయం నుంచి 7కి 7 to 9 5 కదా, ఈసారి మనకు 7 to 5 6 పెంచారు, 1 hour పెంచారు, 6 వరకు 7 to 6 వరకు పోల్ డే నాడు. సో నేరుగా మేము వచ్చేసి మీకు చెప్పవలసింది, మీరు వచ్చేసి మీ ఓటును సద్వినియోగపరచుకొని పోవాల్సి ఉంటుంది. తర్వాత ఎవరికైతే క్యాండిడేట్లకి జనరల్ ఏజెంట్స్ అని తిరగడానికి అనుమతిస్తారు, క్యాండిడేట్కి ఇంకో సౌకర్యం ఇస్తారు, వాళ్ళకు వెహికల్ పర్మిషన్స్ కూడా ఇస్తారు. అలాగే తిరగాలి తప్ప ఇతరులతో తిరిగితే కూడా ఆ రోజు కూడా ప్రాబ్లం ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మేము అన్ని పార్టీలకు సంబంధించి గత ఎన్నికల సీజన్లో, ఎన్నికల టైంలో కానీ, పోల్ డే నాడు కానీ, లేదా పోల్ డే కంటే ముందు కానీ, తర్వాత పోల్ అయిన తర్వాత కానీ జరిగిన ఇన్సిడెంట్స్, తర్వాత గ్రామాల్లో ఆధిపత్య పోరు, రాజకీయ ఆధిపత్య పోరు కావచ్చు, కులాల ఆధిపత్య పోరు కావచ్చు, లేకపోతే ఇంకొక ఆధిపత్య పోరు జరిగిన ఇన్సిడెంట్లు అన్నీ కూడా పోలీస్ రికార్డులో ఉన్నాయి. 2004 ఎలక్షన్స్ నుంచి 2004, 9, 14
ఇవన్నిటిని కూడా కన్సల్ట్ చేసుకొని మేము మ్యాక్సిమం మెంబర్స్ని దాదాపు మన దర్శికి సంబంధించి ఎంతమంది 1000 మంది దర్శి కదండి మీ సబ్ డివిజన్ ఉంటుంది దాదాపు 2500 మెంబర్స్ని మేము బైండ్ ఓవర్ చేశాము. మీరందరూ మీ వాళ్ళకి చెప్పాలి, బైండ్ ఓవర్ అంటే మీరు చాలా ఈజీగా తీసుకోకండి. ఎందుకు తీసుకోకూడదంటే అందులో ఏముంటుందంటే మేము రాబోయే 6 నెలల వరకు మంచి నడవడికతో ఉంటాం అని వాళ్ళు బైండ్ ఓవర్ అవుతారు. మండల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర కానీ ఆర్డీఓ గారి దగ్గర కానీ అలా బైండ్ ఓవర్ అయిన వాళ్ళు సమ్ షూరిటీస్ ఇచ్చుంటారు. బైండ్ ఓవర్ కామన్ మెన్ని జెంటిల్మెన్ ఎవరిని చేయడం లేదు. గత హిస్టరీ బ్యాడ్ హిస్టరీ ఏదైతే ఉంటుందో ఆ హిస్టరీ ప్రకారం వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని మేము బైండ్ ఓవర్ జరుగుతుంది. సో కాబట్టి మళ్ళీ ఒక అఫెన్స్ చేసి మళ్ళీ కమిట్ అయితే మాత్రము అది ఆ బైండ్ ఓవర్కి ఎంత అయితే డబ్బులు పెట్టారో ఆ డబ్బులు వసూలు చేస్తూ పాటు దానికి సంబంధించిన కేసు దీనికి సంబంధించిన కేసులు అవుతాయి. అలాంటి అవకాశాలు కూడా ఇవ్వద్దనేసి కూడా మీకు తెలియపరుచుకుంటున్నాను. మరి పోల్ డే రోజు మొత్తం కూడా మీరు ఇప్పుడు ఎవరు ఓట్లు మీకు వచ్చేసి ఇండివిజువల్గా వేసేది ఏం లేదు. ఇండివిజువల్ మీన్స్ బ్యాలెట్ సిస్టమ్ లేదు, ఇప్పుడంతా కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్. సో అది అందరికీ తెలిసిందే. అలాంటి సిస్టంలో ఊరికే మీరేమి న్యూసెన్స్ తెచ్చుకుంటే అది మీ ఓట్ బ్యాంకు లేకపోతే లా అండ్ ఆర్డర్కో లేకపోతే డిస్టర్బెన్స్కో అవకాశం ఏర్పడుతుంది తప్ప ఎవరికేం ఒరిగేది ఏం లేదు. మీకు ఎంత ఓట్ బ్యాంక్ ఉంటుందో మీరు వెళ్ళి ఆ ఓట్ బ్యాంక్ ఓట్ వేసుకునే క్రమంలో ఉంది తప్ప ఇంకొక 2 ఏళ్ళకి వెళ్ళి అవతల వాళ్ళు పడిపోతున్నాయి యువతలు పడుతున్నట్టు మీరేం చేయలేరు, నేనేం చేయలేం, ఏం చేయలేం. ఎవరికి ఎంత ఉంటే వాళ్ళకి పడుతూ ఉంటాయి. కాబట్టి ఇది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తీసుకున్న తర్వాత ఏదన్నా మీకు అనుమానం వస్తే ఆర్ఓ గారు ఉంటారు, ఒక్కొక్క సెగ్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఒక డిఎస్పీ గారు ఇన్ఛార్జ్ ఉంటారు, అలాగే నోడల్ ఆఫీసర్ ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు. ఈ తర్వాత స్పెషల్ వీళ్ళు ఎవరికైనా మీరు తెలియపరచుకోవచ్చు. మీ గ్రావిటీ మీ ప్రాబ్లమ్స్ మీకు లేనిపోయిన అనుమానం వస్తుంటాయి. అలాంటిది ఏదన్నా ఉంటే చేయొచ్చు. ఇంకా మనం మీకు తెలిసిందే ఈ డబ్బు పంపకాలు వచ్చినప్పుడు వదిలిపెట్టేది ఉండదు. ఏదైనా కానుకల రూపంలో ఏమేమి ఇస్తారో అవన్నీ విషయంలో కూడా పోలీసులు ఇవన్నీ టీమ్స్ అన్ని కూడా వర్క్ చేస్తుంటాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మనకు సహకరించండి. పీస్ఫుల్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేసుకుందాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా మనమంతా కూడా మా మాట మీరు ఆలకిస్తే ఇప్పుడు నేను బాగా ప్రాక్టికల్గా పోతాను. నేను ఆ ప్రాక్టికాలిటీ ఉంటుంది. ఆ అవసరమైతే గట్టి కూడా ఉంటాను. ఎందుకంటే నేను ఏదో ఐ పిచ్లో మాట్లాడాలని ఇక్కడ మాట్లాడడం కంటే ఒక మంచి మాటలు మీ దృష్టికి తీసుకెళ్ళి చక్కగా మిమ్మల్ని రిక్వెస్ట్ మేనర్లోనే తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు అలా కాకుండా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిన చోట్ల మాత్రం కాంప్రమైజ్ చాలా గట్టిగానే ఉంటాం, యాక్షన్స్ ఫర్మ్గానే ఉంటాయి. సో కాబట్టి దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఏదన్నా ఉంటే మా దృష్టికి తేవాలి, జెన్యున్గా ఉండాలి. ఊరికేదో మైండ్ గేమ్ మా మీద ప్రెజర్ పెట్టేయకండి. జెన్యున్గా ఉండాలి. ఆ జెన్యున్ ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా స్టార్ట్ అవుతాం, మనం చేద్దాం, సరిపోతుంది.